వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. కవిత లీక్స్ అన్నది కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా కవిత లీక్స్ అనడానికన్నా కవిత ఇక్కడ నిజంగానే ఒక తిరుగుబావుట ఎగరవేసింది అన్నదైతే మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. కవితను మనం చూస్తున్నాం. ఓవైపు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా తెలంగాణ జాగృతి పేరుతో ఎప్పటికప్పుడు తెలంగాణ సాంప్రదాయాలు కానివ్వండి, తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని కానివ్వండి ప్రపంచవ్యాప్తం చేయడంలో కానివ్వండి, అప్పటికే ఉన్న ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఉద్యమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో కూడా కవిత పాత్ర అనేది ఖచ్చితంగా ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఎప్పటి నుంచో సంప్రదాయంగా కానివ్వండి, ఏదైతే తెలంగాణకు సంబంధించిన రక్తంలోనే ఉన్న కొన్ని సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మరొకసారి ప్రజలకు గుర్తు చేసి దాన్ని ఉద్యమంగా నడపడంలో కానివ్వండి, ఉద్యమంలో దాన్ని పార్ట్ చేయడంలో కానివ్వండి, కవిత కృషి అన్నది అనలేని విషయంగానే మనం ఇక్కడ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కవిత ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత తను చేసిన కృషిని మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఎంపీగా తన వాణిని వినిపించే క్రమంలో, అలాగే తెలంగాణకు సంబంధించిన విషయాల్ని దేశవ్యాప్తంగా డిస్కస్ చేసే విషయంలో కూడా తను చేసిన కృషి కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ సందర్భంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత ప్రైమ్గా మనం చూస్తే 2019 ఎన్నికల సమయంలో 2018 ఎన్నికల సమయంలో కవిత ఓడిపోయిన తర్వాత ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వడం కానివ్వండి, ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ అన్ని మనం చూస్తే కవిత ఎంతో కొంత అక్కడ నిరాదరణకు గురైందా అన్న విషయాన్ని కొంతమంది అప్పట్లో కూడా మాట్లాడేవాళ్ళు. బట్ ఏదైనా సరే కూతురు ఎంపీగా ఓడిపోయిన తర్వాత వెంటనే ఎమ్మెల్సీగా ఇచ్చి తనని అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నారంటూ ఎప్పటికప్పుడు మనకి దానికి సంబంధించిన లీక్లు వచ్చాయి. కానీ బట్ అదైతే కంప్లీట్ అవ్వని సిచ్యువేషన్ మనం గతంలో కూడా చూసాం. ఆ తర్వాత అంటే 2023లో ఎన్నికల్లో ఓటమి తర్వాత తను ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సందర్భం కూడా మనం చూసాము. ఆ తర్వాత ఏదైతే లిక్కర్ స్కామ్లో భాగంగా తను అరెస్ట్ చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు జైల్లో ఉండడము, జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తన కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే యాక్టివ్గా ఉండే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంలోనే మొన్న ఒక లేఖ రిలీజ్ అయింది. కవిత లీక్స్ అనేది అక్కడే స్టార్ట్ అయింది. కవిత రాసినట్టుగా చెబుతున్న ఒక లేఖ రిలీజ్ అవ్వడము, ఆ లేఖ లీక్ అవ్వడం అనేది జరిగింది. లీక్ అయిన తర్వాత ఆ లేఖలో సారాంశాన్ని మనం చూసినా సరే కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయన్న విషయాన్ని ఆమె చెబుతూనే ఆ దయ్యాలు ఇవాళ పార్టీని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాంట్లో వాళ్ళ పాత్ర చాలా కీలకంగా ఉంది అన్న మాట మాట్లాడిన నేపథ్యంలో మరొక ప్రశ్న ఆమె అడిగింది. ఆ ప్రశ్న ప్రకారము కవిత అంటే నేను నా పార్టీ అధినేతకి అలాగే నా తండ్రి అయిన కేసీఆర్కి ఒక లేఖ రాస్తే ఈ లేఖను లీక్ చేసింది ఎవరు? ఈ లీక్ చేసే క్రమంలో పార్టీకి దీనివల్ల జరుగుతున్న నష్టానికి సంబంధించిన డిస్కషన్ కూడా కవిత చేసిందన్నది మనం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో కవిత చేసిన కీలకమైన వ్యాఖ్యలు కానివ్వండి, సూచనలు కానివ్వండి, ఆ సందర్భంలో లేవనెత్తిన కొన్ని అంశాలు అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుకుంటున్న మాటలు, అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొద్దిమంది నాయకులు కూడా చెబుతున్న విషయంగానే మనం చూడాలి. ఈ సందర్భంలో అసలు నా లేఖను లీక్ చేసింది ఎవరు అని ఆమె ఒక ప్రశ్న చేసింది. ఆ ప్రశ్నలో భాగంగా మొదటి ఇన్స్టెన్స్ ఒకవేళ మనం చూస్తే మొదటిది తాను రాసిన లేఖ కేసీఆర్కి రాసింది, అంటే ఆమె పార్టీకి సంబంధించిన అధినేతకు రాసింది, మాజీ సీఎంకి రాసింది, తన తండ్రికి రాసింది. సో అలా చూసినప్పుడు కేసీఆర్ ఈ లేఖని లీక్ చేసే అవకాశం ఉందా, లేదా ఈ లీక్ అయ్యే సందర్భంలో కేసీఆర్ పాటించాల్సిన కొన్ని ప్రమాణాలు పాటించలేదా అన్న అనుమానం ఉన్న నేపథ్యంలో అసలు ఆ ఛాన్స్ ఎంత ఉంది అన్నది కూడా మనం మాట్లాడితే కేసీఆర్ ఖచ్చితంగా అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షం పార్టీ అధినేతగా తను ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్ళకపోవడం కానివ్వండి, అసెంబ్లీలో ఓవైపు హరీష్ రావు కానివ్వండి, మరోవైపు కేటీఆర్, మరొక వైపు చూస్తే మాత్రం కవిత కూడా ధీటుగా అక్కడ ప్రతి విషయానికి సమాధానం చెప్తున్న నేపథ్యంలో కవిత రాసిన లెక్కను లీక్ చేసే అవకాశం ఏమాత్రం ఉంది అన్నది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ ముఖ్యంగా చూస్తే పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, అందరూ కలిసే ఉన్నారు అన్న ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ కవిత రాసిన లేఖను బయటికి వదిలే అవకాశం ఏమాత్రం ఉంది అన్న ప్రశ్నకు సమాధానం మనకు అక్కడే కనిపిస్తుంది. ఓవైపు మొదటి నుంచి కూడా హరీష్ రావు అలాగే కేటీఆర్ మధ్యలో ఈ ఆధిపత్య పోరు జరుగుతోంది అన్న మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసే ప్రయత్నం కానివ్వండి, దాన్ని ముందుకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం కానివ్వండి కేసీఆర్ చేస్తూనే వచ్చారు. అందులో ఆయన సక్సెస్ అయ్యారని చూడాలి. అందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత కూడా హరీష్ రావు అసంతృప్తి ఉన్నా సంబంధం లేకుండా ఆయనతో కలిసి వర్క్ చేసే సిచ్యువేషన్ మనం చూసాం. కానీ రీసెంట్గా జరిగిన ఒక సభ తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళిద్దరూ కృష్ణార్జున్ లాగా కలిసి ముందుకు వెళ్తున్నారు అని ప్రజల్లోకి ఒక మెసేజ్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో సొంత కూతురే తనకి వ్యతిరేకంగా మాట్లాడిందన్న విషయాన్ని ప్రజల్లోకి రాకుండా ఉండాలి అంటే కేసీఆర్కి అలా అందిన ఏ లేఖ కూడా బయటికి రాకుండా కేవలం ఆయన మాత్రమే చదువుకొని దాన్ని సంబంధిత వ్యక్తులతో డిస్కస్ చేయడం కానివ్వండి, లేకపోతే డైరెక్ట్గా కవితతో మాట్లాడే ప్రయత్నం కానీ చేసినట్టుగానే మనం ఇక్కడ భావించాలి. సో ఈ కేసీఆర్ ఏదైతే ఉందో కవిత రాసిన లేఖను లీక్ చేసే అవకాశం అనేది చాలా తక్కువగా అనుకోవాలి. ఇక రెండో ఆప్షన్,
ఇక పార్టీకి సంబంధించి రెండో ఆప్షన్గా చూస్తే ఖచ్చితంగా కేటీఆర్ ఏమైనా ఈ లేఖను లీక్ చేశారా, ఈ లీకింగ్ వెనకాల కేటీఆర్ హస్తం ఉందా అన్నది మరొక ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో దానికి కూడా పాసిబిలిటీస్ మనం చూద్దాము. ఇక్కడ కవిత మొదటి నుంచి కూడా ఆరోపిస్తోంది, అనుమానిస్తోంది, అభిప్రాయపడుతోంది ఖచ్చితంగా కేటీఆర్ మీదనే. ఇవాళ జరిగిన సంభాషణలు కానివ్వండి, ఇవాళ జరిగిన ఈ ట్విట్టర్ వార్ కానివ్వండి, ఇవన్నీ మిగిలిన వాటిలో చూసినప్పుడు కూడా మనకు చాలా క్లియర్గా కేటీఆర్ ఈ లేఖను ఏమైనా లీక్ చేశారా అన్న అనుమానం వచ్చేలాగా మాట్లాడుతోంది. బట్ ఒక పాసిబిలిటీస్ చూస్తే మాత్రం కేటీఆర్ ఇప్పటికే హరీష్ రావు దగ్గర నుంచి ఓవైపు ఆ పార్టీకి సంబంధించిన పగ్గాలు తీసుకోవడంలో కానివ్వండి, కేసీఆర్ తర్వాత రాజకీయ వారసుడు ఎవరు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఓవైపు మాస్ లీడర్గా ఉన్న హరీష్ రావును కాదని కేటీఆర్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరోవైపు నాకు ఇంకొక కంటెండర్ ఉన్నారు, అది నా సొంత చెల్లెలు, నా కవితనే ఇవాళ నా కంటెండర్గా మారబోతోంది అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కేటీఆర్ కూడా అంతగా ఇష్టపడకపోవచ్చు. ముఖ్యంగా పార్టీలో ఉన్న లుకలుకలు కానివ్వండి, పార్టీలో మరో పవర్ సెంటర్ ఎదుగుతోంది అన్న అనుమానం జనాల్లో వచ్చినా, కార్యకర్తలు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. కేసీఆర్ యాక్టివ్గా ఉన్నంతకాలము కేసీఆర్ చెప్పినట్టుగా అందరూ వినాల్సిందే. కాబట్టి కేటీఆర్ ఈ సందర్భంలో దీన్ని లీక్ చేసి తద్వారా వచ్చే నెగిటివిటీని తను మూట కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అంటే నా ఉద్దేశం ప్రకారం మాత్రం కేటీఆర్ మేబీ ఆ ప్రయత్నం చేయకపోయి ఉండొచ్చు అన్నదే మనం చూడాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే భావి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా తను ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ అవుతూనే ఉన్నారు. మనం చూసాం 2023 ఎన్నికల సమయంలో కూడా కేటీఆర్ని ముందుంచి ఎన్నికలకు వెళ్తారు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అలా వెళ్ళే ప్రయత్నమే ఉంటే మాత్రం కేటీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది అన్నది గతంలో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. హరీష్ రావు లాంటి ఒక మాస్ లీడరు, హరీష్ రావు లాంటి రూరల్ బేస్లో ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయగలిగే లీడరు హరీష్ రావు వైపు ఉండగా ఆయన్ని కాదని పార్టీ పగ్గాలు చేపట్టడంలో కానివ్వండి, నెక్స్ట్ ప్రభుత్వాన్ని నడిపేది కేటీఆర్ అని చెప్పడంలో కానివ్వండి, కేటీఆర్ సక్సెస్ అయ్యారని చూసినప్పుడు కవిత ద్వారా మరొక పోటీదారు తయారయ్యారు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ, కార్యకర్తలకు వెళ్ళడంలో కానివ్వండి అతను ఎట్టి పరిస్థితులు ఇష్టం ఉండదు. కాబట్టి ఈ లేఖ విషయం ఒకవేళ కేటీఆర్కి తెలిసినా ఆయన దాని గురించి బయట పెట్టే ప్రయత్నం చేయకపోయి ఉండొచ్చు అన్నదే ఒక అభిప్రాయం మనకు కనిపిస్తోంది. ఇక మూడో ఆప్షన్ కూడా ఉంది ఇందులో. ఎందుకంటే మొదటి నుంచి కూడా కుటుంబ పాలన పేరుతో కేసీఆర్కి సంబంధించిన కుటుంబానికి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో సైలెంట్గా ఉండే సంతోష్ రావు విషయం కూడా ఎప్పటికప్పుడు మన డిస్కషన్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే సంతోష్ రావుని కూడా ఇక్కడ కీలకంగానే చూస్తుంటారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్తో కలిసి పనిచేయడంలో కానివ్వండి, కేసీఆర్తో కలిసి ఉండే వ్యక్తుల్లో అత్యంత సన్నిహితుడిగా సంతోష్ రావుని చూస్తుంటారు. కాబట్టి సంతోష్ రావు ఏమైనా ఈ లేఖను లీక్ చేశారా, వాళ్ళ కుటుంబం మధ్యలో ఉన్న ఈ గొడవలు కానివ్వండి, ఈ భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం ద్వారా అక్కడ ఏమైనా చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. ముఖ్యంగా సంతోష్ రావుని మనం గమనిస్తే ఏదైతే గ్రీన్ ఛాలెంజ్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, అంతేకాకుండా కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఆయనకే సొంతంగా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. నిజంగానే పార్టీలో ఇలాంటి లుకలుకలు ఏర్పడినా, కుటుంబం రెండుగా చీలినా సరే తద్వారా కవిత కానివ్వండి, లేకపోతే కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానీ ఒకవేళ దూరమయ్యే నేపథ్యంలో కేసీఆర్కి అతి దగ్గరగా జరిగే అవకాశం ఉన్న వ్యక్తిగాను ఒక ఎంపీగా కూడా తను ఆల్రెడీ ఇప్పటికే పనిచేశారు. కాబట్టి ఆ విధంగా దేశ రాజకీయాల్లో కూడా తన చక్రం తిప్పే అవకాశం ఉంది అన్న ఒక విశ్లేషణ వినిపిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ని పక్కన జరిపి సంతోష్ రావు ప్లేస్లోకి వెళ్ళాలి అంటే కవిత అలాగే కేటీఆర్ మధ్యలో ఒక గొడవ నడుస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా అన్న అనుమానం కూడా చాలామందిలో ఉన్న నేపథ్యంలో బట్ సంతోష్ రావు అయితే మొదటి నుంచి కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. తన పెదనాన్నకు సపర్యలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడ్డారు. పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి, మిగిలిన వాటిల్లో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు అన్న నేపథ్యంలో ఏదైతే అంచనా ఉందో అంచనాను కూడా మనం కొట్టిపారాల్సిన అవసరమే మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఏ ఒక్కరు సంతోష్ రావు ఈ పని చేసుంటాడా అన్న ప్రశ్న అడిగితే చాలామంది పార్టీ కార్యకర్తల్లో కూడా నో అనే సమాధానం మనకు ఎక్కువగా వినిపిస్తుంది. ఇక నాలుగో పాసిబిలిటీ ఏంటి, నిజంగానే ఈ లేఖను ఒకవేళ లీక్ చేస్తే దానివల్ల జరిగే లాభం కానివ్వండి, దానివల్ల జరిగే ఆ చర్చ కానివ్వండి ఎవరికి లాభం చేకూరుతుంది అని ఒక ప్రశ్న ఇస్తే మాత్రం అందులో చివరిగా వినిపిస్తున్న పేరు, ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కవిత. అంటే కల్వకుంట్ల కవితనే తను రాసిన లేఖను తను అమెరికా నుంచి ఇండియాకు వచ్చే 2 రోజుల ముందు ఆ లేఖను లీక్ చేయడం ద్వారా నేను ఇప్పటికే దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాను. పార్టీలో ఉన్న లుకలుకలు కానివ్వండి, పార్టీలో జరుగుతున్న ఒక రకమైన ఆధిపత్య పోరు, ముఖ్యంగా హరీష్ రావును పక్కన నెట్టి కేటీఆర్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆయన కాకుండా రాజకీయ వారసురాలుగా నేను ఎందుకు ఉండకూడదు అనే ఒక ఒపీనియన్ వచ్చేలాగా, అంతేకాకుండా వరంగల్ సభకు సంబంధించి చూసినప్పుడు కూడా అక్కడ జరిగిన తప్పులను ముఖ్యంగా దాన్ని మొత్తాన్ని తన భుజాల మీద నడిపించిన కేటీఆర్ని విమర్శించేలాగా ఆ లేఖలో ఎక్కువ వివరాలు ఉండేలాగా చూసుకొని ఆ లేఖని కవితనే లీక్ చేసింది అన్న ఒక వాదన కూడా వినిపిస్తోంది.
దీంట్లో పాసిబిలిటీస్ అయితే కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కవిత లేఖ లీక్ చేయడం ద్వారా జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ లాభం చేకూరేది ఖచ్చితంగా కవితకే. ఎలా చూసినా సరే కవిత అలానే కేటీఆర్ లేదా హరీష్ రావు ఈ ముగ్గురిని మనం చూసినప్పుడు హరీష్ రావు ఓవైపు మాస్ లీడర్గా ఉంటూ ఇక్కడ మొత్తాన్ని చక్కబెట్టిన నేపథ్యంలో వర్సెస్ కేటీఆర్ అనగానే ఆయన ఎంతో కొంత కేసీఆర్ వైపు తీసుకొని పక్కకు జరిగిన నేపథ్యం ఉంది. కానీ కేటీఆర్ చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్నప్పుడు ఆయనకి ఈక్వల్గా ఆలోచిస్తున్న వ్యక్తి మనం కవితగా మనం ఒకవేళ విశ్లేషిస్తే కవిత ఈ లేఖను లీక్ చేసిందని మనం కూడా. ఎందుకంటే చాలామంది కవితకు సంబంధించిన వర్గీయులు ఎవరు ఆ లేఖ లీక్ అయిన సందర్భంలో వాళ్ళ పిఆర్ఓలు కానివ్వండి లేకపోతే వాళ్ళకున్న వ్యక్తిగత సిబ్బంది కానివ్వండి ఒక్కరు కూడా ఫోన్లో ఆన్సర్ చేయలేదు. నేను పర్సనల్గా కూడా నేను ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేదు అంటే ఎంతో కొంత ఆ విధంగా ఏమైనా నడిచింది అన్నది ఒక ప్రశ్న అయితే చాలామందిలో వినిపిస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది కీలకంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే నిజంగానే ఈ తిరుగు బావుట అన్నది అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైందని కూడా ఒకసారి విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 2023 ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు నిజంగానే అనుకున్న దానికన్నా ఘోరమైన రిజల్ట్స్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. అందులో ముఖ్యంగా చూస్తే కీలకమైన నేతలందరూ ఓడిపోవడం కానివ్వండి, మంత్రులు మాజీ మంత్రులు ఓడిపోవడము, కీలకమైన నేతలందరూ ఓడిపోయి ఓవైపు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఆ తర్వాత జరిగిన పరిణామం ఏదైతే పార్లమెంట్ ఎన్నికలలో చతికిలబడి బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధ్యమా అని ఒక ప్రశ్న వచ్చే నేపథ్యం కూడా మనం చూసాం. ఇదే కాకుండా అదే సందర్భంలో మొదటిది ఏదైతే కేటీఆర్ దీనికి సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో కేసీఆర్ ఒకవైపు సైలెంట్ అయిపోవడము, కేటీఆర్ హరీష్ రావు చాలా అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కవిత అరెస్టు జరగడం అన్నది ఓవైపు తెలంగాణ రాష్ట్రాల్లో ఒక కుదుపుగా చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం చూసినప్పుడు కూడా బీజేపీ పార్టీ ఎందుకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు అన్న ప్రశ్నకు చాలామంది చెప్పే విశ్లేషణలో కూడా కవిత మీద ఓవైపు స్కామ్లకు సంబంధించిన ఆరోపణలు చేస్తూనే బీజేపీ ఆమెను అరెస్టు చేయకపోవడాన్ని చూసినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని కాంగ్రెస్ ఏదైతే చెప్పిన వర్షన్ ఉందో దాన్ని నమ్మి కొద్దిమంది ఓట్లు కాంగ్రెస్ వైపు వేశారు అన్న అనుమానాలు కూడా చాలామందిలో ఉంది. దానితోటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మనం అబ్జర్వ్ చేస్తే బీజేపీకి బీఆర్ఎస్ ఓటు మొత్తం ట్రాన్స్ఫర్ అయింది, అందుకే బీజేపీ ఇక్కడ 8 సీట్లు సాధించగలిగింది అన్న ఒక విశ్లేషణ వినిపిస్తున్నప్పుడు దానికి పూర్తి స్థాయిలో కవితకు సంబంధించిన అరెస్ట్నే వాడుకున్నారు అన్నదాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం చూస్తే తిరుగుబావుటాకు సంబంధించిన డిస్కషన్ జరిగే నేపథ్యంలో ఇప్పటిదాకా కవిత ఎలాంటి ఉద్యమాలు చేసింది, అధికారం కోల్పోయిన తర్వాత ఆమె ఏదైతే స్కామ్ విషయంలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసిన మొత్తం ఉద్యమాలన్నీ మనం గమనిస్తే కూడా ఆ ఉద్యమాలు ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే చేసినట్టుగా మనము విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. మొదటిది మనం చూస్తే ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్ కావాలి అంటూ ఏదైతే చేసిన ఉద్యమం ఉందో ఆ ఉద్యమ సమయంలో కూడా మనకు రెగ్యులర్గా వినిపించిన ప్రశ్న బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 18 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మహిళా మంత్రికి కూడా లేకుండా ఎలా క్యాబినెట్ నడిపారు, ఆ సమయంలో మహిళలకు సంబంధించిన చాలా నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయకుండా ఆపడం అన్న దాని మీద డిస్కషన్ జరిగింది. అంటే దాన్ని బట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపించాయో అదే పాయింట్నే మొదటగా కవిత తన ఉద్యమంలో భాగంగా 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే పేరుతో తను స్టార్ట్ చేసినట్టుగా మనం చూడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక రెండో అంశం చూస్తే జ్యోతిరావు పూలే ఏదైతే ఉందో ఆయనకు సంబంధించిన విగ్రహాన్ని అసెంబ్లీలో నెలకొల్పాలంటూ చేసిన మరొక ఉద్యమాన్ని చూసినప్పుడు కూడా ఓవైపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు టీఆర్ఎస్గా తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్ర సాకారం అయ్యి టీఆర్ఎస్ పార్టీ అప్పుడే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాను అనడం కానివ్వండి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ జరిగిన పరిస్థితి మనం చూసిన సిచ్యువేషన్లో అది జరగలేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు, 3 ఎకరాలకు సంబంధించిన డిస్కషన్ను తర్వాత జరగలేదు. ఆ తర్వాత వచ్చిన దళిత బంధు అన్నది కూడా కేవలం కొద్దిమందికి మాత్రమే ఇచ్చి ఎక్కువ మంది ప్రజలకు ఇవ్వకపోవడాలు ఇలాంటివన్నింటినీ కూడా కలిపి చూసినప్పుడు ఎంతో కొంత ఆ తిరుగుబావుట ఎగరేయడం కానివ్వండి ఆ ఉద్యమం చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ గతంలో దీన్ని నెరవేర్చలేకపోయిన బీఆర్ఎస్ పార్టీ మీదనే అనే టైప్లోనే మనకు అనిపిస్తోంది. మరొక కీలకమైన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ మీద మనం చూసినప్పుడు కేవలం అగ్రకులాల వాళ్లకు మాత్రమే ఎక్కువ శాతం పదవులు దక్కాయి, బీసీలకు సముచిత న్యాయం దొరకలేదు అనే విషయం మాట్లాడుతున్న నేపథ్యంలో బీసీలకు రాజ్యాధికారం అనే పేరుతో బీసీలకు సంబంధించిన మరొక ఉద్యమాన్ని కూడా చేపట్టారు కవిత. ఆ సందర్భంలో కూడా ఆ తిరుగుబావుట అన్నది కాంగ్రెస్ పార్టీ మీదనో లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మీదనో కాకుండా అది పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే జరిగిందా అన్న అనుమానం వచ్చేలాగానే తన ఉద్యమం సాగింది.
ఇక లేఖలో ప్రస్తావించిన వివరాలు చూసినప్పుడు కూడా బీజేపీ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ అంటకాగుతోంది. ఫ్యూచర్లో దాని విలీనానికి సంబంధించిన ప్రతిపాదనలు కానివ్వండి, దానికి తగ్గట్టుగానే ఆ కార్యాచరణ కదిలింది, ముందుకు వెళుతోంది అనే విధంగానే ఆమె చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, రాసిన లేఖలో ఉన్న వివరాలు కానివ్వండి చెప్తున్న పరిస్థితి మనం చూస్తుంటే, ఇవాళ కూడా తను మాట్లాడే నేపథ్యంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి ప్రతిపాదనలు వచ్చినప్పుడు నేను నో అని చెప్పాను అని చెప్తోంది. అంతేకాకుండా మరొక కీలకమైన అంశము బీఆర్ఎస్ పార్టీ నుంచి వినిపిస్తున్న వర్షం చూస్తే మాత్రము ఆమె ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కోవర్టుగా తను మారింది అని కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధించిన అనుబంధం గురించి కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన సంబంధాల గురించి కవిత మాట్లాడుతున్న పరిస్థితి. మరొక లీక్ కూడా మనం చూస్తే 6 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తాను, నేను నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా కూడా ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. దాని ప్రకారం చూసినా సరే కవిత కాంగ్రెస్ వైపు ఏమైనా వెళ్తోందా అన్న అనుమానం కూడా చాలా మందిలో ఉన్న పరిస్థితి అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఎలా చూసినా సరే కవిత ఇవాళ లీక్కి సంబంధించి చూస్తే తను సొంతంగానే కావాలని ఆ లేఖను లీక్ చేసిందన్న ఒక అనుమానము, దానికి తోడు ఆమె ఏదైతే చేసిన ఉద్యమాలు కానివ్వండి, చేస్తానన్న పోరాటాలు కానివ్వండి, అవి ఇతరత్ర పార్టీల కన్నా సొంత పార్టీ పైనే అని అనుమానం వచ్చేలాగానే తనకు సంబంధించిన వివరాలు ముందుకు వెళ్ళిన సిచ్యువేషన్ మనం చూసాం. సో దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది కవిత లీక్స్ కానివ్వండి, ఇప్పుడు కవిత చేస్తున్న ఉద్యమాలు కానివ్వండి, డైరెక్ట్గా పార్టీతోనే, పార్టీలో ఉన్న తన సొంత అన్నపైనే అన్నది కూడా అనుమానం వస్తుంది. ఎస్, ఓవరాల్గా చూస్తే మాత్రం కవితకు సంబంధించి వివరాలు కానివ్వండి, లేకపోతే తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ చదరంగం ఏదైతే ఉందో, ఈ ఆటలో గెలిచేది ఎవరు, ఓడేది ఎవరు అనే దానికన్నా పార్టిసిపెంట్స్ ఎవరు అన్నది కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది.